ప్రెస్ మీట్ మొదలైంది. ఆయన ప్రభాకర్, ఏం ప్రభాకర్, ఆయన జూపిడి ప్రభాకర్ సార్. నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. తర్వాత మీరే రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం, ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం. పాస్పోర్ట్ రెన్యూల్ చేసినట్టు ఈ కొత్త పరిచయాలు ఏంది? ఎలా జిలేబీ సార్ గతం మర్చిపోయాడు. ఈయన వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం. మేము అడిగేది ఒకటే, ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. మేము అడిగేది ఒకటే, అడిగింది ఎవర్రా? ఎదవ తెలియదారులు చూపించుకే నేనే చూపించ. కాదురా రే సాయిగా, ఇప్పుడు నువ్వేమన్నా? కాదురా రే సాయిగా, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతా? ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? నాకు తెలీదమ్మా. నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా. రావుకాలంలో పుట్టింటారని నీ దరిద్రం అది. కాదురా రే సాయిగా, ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు? మంచోడే గాని రోజుకో బుద్ధి, రోజుకో పెళ్ళం కావాలా. ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్. నేను హస్బెండ్ కాక ముందు ఫాదర్ అయిపోయినా, అట్లుంటది మనతోని. నేను అనలా. మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? నీ వెనకాల నేను ఉండానా? నువ్వు ఏమన్నా చేయరా, నేను వస్తానా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు. పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు, వీడికి లవ్వేంటి? అంటే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళు ఎవరిదైనా అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయి రెడ్డే చెప్పాడు. అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. సరే, అది పక్కన పెడదాం. సాంబడు టీవీ5 సాంబడు సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. యా టీవీ5 సాంబడు ఏరే మీ ఇంట్లో పనుడా? నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. చెప్పు తెగద్దు నా ఎలా పెద్ద మాట అన్నాడు సరాడు. ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? చంపుతావా, నరుకుతావా, ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు. ఐ థింక్ వాటో వాట్ నిన్ను గుర్తుపడతారు రే పుట్టిన ఎలా. రే ఎంత అంతరించిపోతున్నా నువ్వు, అవసరం నీకు? డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే నీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి. 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. లాజిక్ ఎలా ఉంది? వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది? లఫుట్నా ఎలా బుద్ధి ఉందిరా నీకా? నీకు ఇంత వయసు వచ్చింది కదరా, ఎవరైనా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వచ్చుగా. ఎందుకు ఇలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు? డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా, వెంకటకృష్ణ చేసుకుంటాడా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ అనొచ్చురా పాట. వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఒరే, నువ్వు పుట్టిన కుటుంబం, ఈ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది. నువ్వేంద్రా నువ్వు ఊర్లో వాళ్ళ గురించి సైతాన్ వేదాలు వెళ్ళిస్తుందా? మా పుట్టుడేంది, అమ్మాయిలు అనకపోయేదేంది? మనోజ్ గడు పోర్లేంట పడతాడు, పోరబోగు నాకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా? నోటికొచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. మీరందరు నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు. లోపలేం లేదు, డొల్లా. అని నేను చెప్తున్నా.
విషయం ఇల్లే, విషయం లేదు. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఓ అని మాట్లాడాడు. ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక? ఏం చెప్పాలా సాయే? ఏం చెప్తావా? ఏయ్ మొకండ్రా, నేను డిఎన్ఏకి రెడీ రే రాండి. మాట్లాడు డిఎన్ఏ గురించా? దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అంటే నువ్వు ఆ టైపా? నీకు నాకు దోసనక్క. అసలు నిజమేంది, వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి. ఇదిగోరా, నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నేను సంసారానికి పనికి రానని భారతదేశంలోని అత్యున్నత ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఇచ్చిన సర్టిఫికేట్. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు? మొగాడు ఏమన్నాడా? కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? నేనేమో కొంచెం అనుకుంటున్నావా? ఏనా ఎందుకు అనలేకపోతున్నావు? అంటే అది ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన